హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీ నేను చేశానని కాదు కానీ చాలా అంటే చాలా బాగుంది. పక్కా ట్రై చేయండి మీరందరూ. అయితే ఇవాళ సండే అని చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటే దాంట్లో నుంచి కొన్ని పీసెస్ తీసుకొని నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను. యాక్చువల్లీ ఇంత పర్ఫెక్ట్ గా ఇంత మంచిగా వస్తుంది అంటే నేను పక్కా మొత్తం చికెన్ కూడా ఫ్రైడ్ రైస్ కి యూజ్ చేసేదాన్ని. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అని మొత్తం వాడకుండా ఓన్లీ కొంచెం చికెన్ తో ట్రై చేశాను. ఫస్ట్ అన్ని మసాలాస్ వేసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇది చేస్తున్నాను, పక్కన మమ్మీ బిర్యానీ చేస్తున్నాను. అయితే నేను హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఫుడ్ ఎలాగో బాగోదు కదా, ఇంకా డైలీ బయటనే తినేది. ఇంకా బయటికి వెళ్తే పక్కా చికెన్ ఫ్రైడ్ రైస్ తినేదాన్ని. మంచిది కాదు హెల్త్ కని తెలిసి కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదు అక్కడ. సో ఇంటికి వచ్చి ఇప్పుడు ఇన్ని డేస్ అవుతుంది కదా, ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ ని చాలా మిస్ అయిపోతున్నా అని నేనే ట్రై చేశాను. ఇక్కడ లిటరలీ చెప్పాలంటే అక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ కన్నా ఇక్కడ నేను చేసింది చాలా బాగుంది. నా డైలాగ్ కాదు మా మమ్మీది, అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను.